ఓటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై పొలిటికల్ వార్ మొదలైంది. బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ కి ఆ పార్టీ లాయర్లకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. కవితకు బెయిల్ రావడం బీఆర్ఎస్ కాంగ్రెస్ విజయమన్నారు. కేసు వాదించిన వ్యక్తికి రాజ్యసభ ఇప్పించారని, ఈ విషయంలో కేసీఆర్ రాజకీయ చిత్రత బాగుందని, నేరంలో భాగస్వామ్యులకు శుభాకాంక్షలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు బండి సంజయ్. బండి సంజయ్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్, ఇటువంటి వ్యాఖ్యలు మీ హోదాకు తగునా అని బండి సంజయ్ ను ప్రశ్నిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. మీ అభిప్రాయాలు సుప్రీంకోర్టుకు ఆపాదిస్తారా అని ప్రశ్నించారు. బండి సంజయ్ పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలన్నారు కేటీఆర్. కవితకు బెయిల్ పై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, రైట్, ఈరోజు దాదాపు 5 నెలలుగా జైల్లో ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ కవితకి బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ వచ్చిన కొద్దిసేపటి క్రితమే రాజకీయమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు బీజేపీ బీఆర్ఎస్ మధ్య జరుగుతూ ఉన్నాయి. కవితకు బెయిల్ వచ్చిన వెంటనే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కవిత బెయిల్ను ఉద్దేశించి కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభిషేక్ సింఘ్వి ఈ మధ్య కాలంలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ హోదాలో ఆయన ఎన్నిక అయ్యారు. అంతకంటే ముందు ఆ స్థానంలో కేకే ఉన్నారు. కేకే బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక దాని తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన పదవి ముగియడము, ఆయన స్థానంలో అభిషేక్ సింఘ్విని నామినేషన్ వేశారు. నామినేషన్ ఆయన ఎంపీగా కూడా ఎంపిక అయ్యారు. ఇక దీని మీద బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేత కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి అభిషేక్ సింఘ్కి రాజ్యసభ ఇచ్చారు. ఆయన కవితకు సంబంధించినటువంటి బెయిల్ అంశంలో మొదటి నుంచి కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. దాని ఫలితమే ఇది అంటూ ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇక దాంతోపాటు మరికొన్ని కామెంట్స్ కూడా చేశారు. అందులో కీలకమైనటువంటి ఆ కామెంట్స్ ఏంటంటే, విలీనం మాట ముచ్చట ముగిసిపోయింది, ఇక అప్పగింతలే తరువాయి అంటూ ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ బెయిల్ రావడానికి బీజేపీ అట్లాగే బీఆర్ఎస్ అట్లాగే కాంగ్రెస్ సమిష్టి కృషి అంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక దీని మీద కేటీఆర్ స్పందించారు. కౌంటర్గా కొంత వ్యాఖ్యలు చేయడం జరిగింది. బండి సంజయ్ ఒక కీలకమైనటువంటి హోదాలో ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సుప్రీంకోర్టు యొక్క ఉల్లంఘనకు పాటుపడినట్లే అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు దీని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. మొన్నటి వరకు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. బీజేపీ దగ్గర బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయి. బీజేపీకి బీఆర్ఎస్ నేతలకు కీలకమైనటువంటి ఒప్పందాలు జరిగాయి. అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతుంది అంటూ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంటారు. అదే విమర్శలు బీజేపీ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే.